మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది చాలా అన్యాయం సార్. అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఏం మాట్లాడారు మీరు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ర్యాంప్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మాయి అంటారా దీన్ని? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? ఏమిటి అంత మాట అన్నాడు? ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? మీరు కూడా ఉన్నారా మార్కెట్ లో? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. మాకు తెలియదు సార్, మీరు దేశముద్ర కాబట్టి చెప్పండి. మీరు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. గౌరవ పిపిపి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోకం నుంచి వచ్చిన వ్యక్తి కాదా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావరా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఇదేనా మీ వైఖరి? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. కాకపోతే మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని. అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలైతే మీరు గౌరవం ఇవ్వరా? అంతా బాగానే ఉంది. ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. అబ్బో ఇన్నారంటరా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. ఈ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి సరిపోయింది, ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యపోతే ఏం చేస్తారు? మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా గారి మీద నగరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం నిజంగా చాలా బాధాకరం. నా బాధ ఎవరితో? అందులోనూ 4 సార్లు శాసనసభ్యురాలుగా పోటీ చేసినటువంటి మహిళా నాయకురాలు ఆర్కే రోజా గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలాంటి వైఖరిని తీసుకొస్తుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పారు. చెట్టు ఒకటైతే పండు ఒకటి అవుతుందా అన్న రీతిగా ఈ రోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. గారు మాజీ మంత్రివర్యులుగా ఆమె రాష్ట్రానికి చేసిన సేవలను మర్చిపోయి అయ్య బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.